రామచంద్రారెడ్డి బాధపడతాడని చేయలేదా? ఈ ప్రాంతంలో ప్రజలు బాగుపడితే మేము ఒకటి స్ట్రైట్ గా సమాధానం చెప్పాలా. రెండు, నువ్వు నిజంగా చిన్నకొండాడి మనవని అయితే మా అన్న వైఎస్ మధు, దేవిరెడ్డి శంకర్ రెడ్డి వాళ్ళు చాలా బీదవాళ్ళు, వాళ్ళకు ఏదో జీవనం గడుపుకునే దానికి ఇబ్బంది కాబట్టి ప్రభుత్వ భూములు కొన్ని ఆక్రమించుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు అని నువ్వు ఒప్పుకో. సే ఎస్ఆర్ నో స్టేట్ వాళ్ళ భూములు అసలు రెవెన్యూ చట్టం ప్రకారము 2 ఎకరాలు కూడా ఒక కుటుంబానికి ఇవ్వకూడదే. అట్లాంటిది ఒక్కొక్క మనిషికి 5-5 ఎకరాలు చొప్పున, ఆడ 200, ఈయన 53 ఎకరాలు ఇది కబ్జా చేసి వాళ్ళ పేర్లతో ఎక్కించింది. నువ్వు ఏం మళ్ళీ ఏమన్నంటే మేము మమ్మల్ని అదన్నాడు ఇదన్నాడు అంటావు. నువ్వు ఒక ఎంపీగా ఉండవు, వాళ్ళు ఎట్లా ఎక్కించుకుంటారు? అది ఎస్ఆర్ నో చెప్పు. వాళ్ళ భూములు వాళ్ళ పేర్లతో ఎక్కించుకుంటా అంటే అది పద్ధతేనా, మంచి పద్ధతే కాదా? ఈ రెండు వాటికి నువ్వు సమాధానం చెప్పు చాలు. ఇసుక అనేది గవర్నమెంట్ టెండర్ పిలిచింది, టెండర్ లో పార్టిసిపేట్ చేశారు. ఎవరు తక్కువ రేట్ వేసింటే వాళ్ళకి ఇచ్చినారు. ఆ పార్టిసిపేషన్ చేసిన కాంట్రాక్టర్ ఆ తర్వాత ఇసుక అతనికి రైట్. అతను మనం స్టేట్ లో ఎక్కడైనా తోలొచ్చు కదా, ఇసుక స్టేట్ లో ఎక్కడైనా తోలొచ్చు, అదర్ స్టేట్ కి పోకూడదు. అక్కడ వాళ్ళు ఎవరు బండ్లు వచ్చారంటే వాళ్ళు గవర్నమెంట్ పెట్టిన రేటు ప్రకారం మార్జిన్ పెట్టుకొని ఇస్తారు. దాంట్లో ఇది ఇప్పుడు పానపల్లె కాడ ఏం లేదు, రీచ్ లేదు. వేంపల్లె ఎంట్రన్స్ లో రీచ్ లేదు. అట్లా సార్ చేస్తే మా తప్పు. గవర్నమెంట్ ఫిక్స్ చేసి ఒక చోట